అంటే తన పొరుగు వారికి దారి చూపేవారిగా ఉన్నారు. నీతిమంతులు ఎందుకు ప్రభువా నిత్యం జ్ఞాపకంలో ఉంటారంటే వారు దయాదాక్షిణ్యం కలిగి ఏం చేస్తారంట, ధర్మ కార్యాలు చేసేవారిగా ఉన్నారు. నెంబర్ 4, 4వ మాట. ఎన్నో మాట చెప్పట్ల మీరు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథము 29వ అధ్యాయం, సామెతలు 29, 7వ వచనం. నీతిమంతులు పేదల కొరకు న్యాయము విచారించును, దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడు పేదల కొరకు ఏం చేస్తాడంట, న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు. నీతిమంతుడు ఎందుకు మరి అతను ఎప్పుడు జ్ఞాపకంలో ఉంటాడంటే పేదల కొరకు ఏం చేస్తాడంట, న్యాయము తీర్చేవాడిగా ఉన్నాడు.